దర్శకుడు కొరటాల శివ డెబ్యూ మూవీ మిర్చి విడుదలైన దాదాపు నెల రోజులకు ఆ సినిమాకు ఓ ఫైట్ సీన్ యాడ్ చేయడం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత కొరటాల రెండో సినిమా శ్రీమంతుడు విషయంలోనూ ఇలాగే జరిగింది. ట్రైలర్ లో కనిపించి తర్వాత సినిమాలో కనిపించని కొన్ని సన్నివేశాల్ని 3 వారాల తర్వాత కలిపారు. ముందు నిడివి ఎక్కువవుతుందని భావించి తీసేసిన ఆ సన్నివేశాల్ని సినిమాకు పాజిటివ్ టాక్ రాగానే కొంచెం లేటుగా కలిపారు. ఇప్పుడు జనతా గ్యారేజ్ విషయంలోనూ ఇదే జరగబోతోంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కనుక 1-2 వారాల తర్వాత ఓ 10 నిమిషాల కంటెంట్ ను కలపబోతున్నట్లు వెల్లడించాడు కొరటాల. జనతా గ్యారేజ్ కు సెన్సార్ అయ్యాక కొన్ని చోట్ల డ్రాగ్ అయిందన్న కారణంతో కొన్ని సన్నివేశాలు తీసేసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే సెన్సార్ కు పంపిన ఫైనల్ కాపీని అస్సలు ముట్టుకోలేదని, ఒక్క సీన్ కూడా తీయలేదని, అయితే ఇంతకు ముందే ఎడిట్ చేసి పెట్టుకున్న 10 నిమిషాల కంటెంట్ ను అంతా సవ్యంగా సాగితే విడుదల తర్వాత 2వ వారంలో సినిమాకు కలపాలని భావిస్తున్నట్లు కొరటాల చెప్పాడు. అయితే మలయాళ వెర్షన్ విషయంలో మాత్రం కొంత కటింగ్ జరిగిందన్నాడు. ఓ పాటతో పాటు కొన్ని కామెడీ సీన్లు తీసేసి అక్కడ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు నిడివి తగ్గించినట్లు కొరటాల వెల్లడించాడు. మరి జనతా గ్యారేజ్ కు కూడా పాజిటివ్ టాక్ వస్తే మిర్చి, శ్రీమంతుడు తరహాలోనే రిలీజ్ తర్వాత కొత్త సీన్లు కలుస్తాయేమో చూద్దాం.